Breaking news చూస్తున్నాం. You are watching highly disturbing content. Viewers discretion is highly advised. తిరుపతిలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్లైఓవర్ పై నుంచి పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. యువకులు బైక్ పై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోయారు ఆ ఇద్దరు యువకులు. దీనికి సంబంధించి ఒక్కసారి ఆ విజువల్స్ చూడండి. 50 అడుగుల పైన ఉన్న ఆ ఫ్లైఓవర్కి మరి ఆ చుట్టుపక్కల రైలింగ్స్ ఎందుకు లేవు? అక్కడ R&B వాళ్ళు కావచ్చు, అలాగే మున్సిపల్ అధికారులు కావచ్చు. 50 అడుగుల ఎత్తులో ఉన్న ఫ్లైఓవర్కి మినిమం సేఫ్టీ నార్మ్స్ అన్ని పాటించాలి. ఖచ్చితంగా దాని ఇరువైపులా ఒక 6 ఫీట్ ఐరన్ రైలింగ్ కానీ, షీట్స్ కానీ ఏదో ఒకటి అడ్డు పెట్టే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. గతంలో కూడా మనం చూసాం, ఇటు టోలీ చౌకీ నుంచి గచ్చిబౌలి వెళ్ళే దారిలో ఐక్యాకి వచ్చే సైడ్లో ఏదైతే ఫ్లైఓవర్ ఉందో ఆ ఫ్లైఓవర్ పైనుంచి కూడా ఒక పోలో కార్ పైనుంచి అకస్మాత్తుగా కింద పడిపోయింది. అక్కడ బస్ స్టాప్లో కొంతమంది వెయిట్ చేస్తున్న సమయంలో కింద పడి అక్కడ ఒకరు చనిపోవడం కూడా జరిగింది. సో అలాంటి సంఘటనే ప్రస్తుతానికి తిరుపతిలో చోటు చేసుకుంది. మరి ఆ ఇద్దరు యువకుల ప్రాణాలకి ఎవరు బాధ్యత? చూడండి, ఆ ఫ్లైఓవర్ పై నుంచి విజువల్స్ చూడండి, ఎంత కిందికి ఉందో, ఎంత హైట్లో ఉందో ఆ ఫ్లైఓవర్ అనేది అక్కడ కనిపిస్తుంది మనకు ఆ విజువల్స్లో. ఆ బైక్ కూడా చూడొచ్చు మనం, రాయల్ ఎన్ఫీల్డ్కి సంబంధించిన బైక్ అది. సో ఆ బైక్ మీద నుంచి ఆ యువకులు ఇద్దరు మరి ఆ 50 అడుగుల ఎత్తున ఆ ఫ్లైఓవర్ పై నుంచి పడిపోయినట్టు తెలుస్తుంది. సో ఒక దారుణమైన సంఘటన అని చెప్పుకోవాలి. దీనికి ఎవరు బాధ్యులు? అతి వేగంగా వెళ్ళారా ఆ యువకులు? ఆ వేగమే కారణమా? ఒకవేళ వేగంగా వెళ్ళినా ఆ బైక్ మాత్రం ఫ్లైఓవర్ పైనే ఉందంట. ఒకవేళ వేగంగా వెళ్ళినా ఆ బైక్ పైనే ఉండి ఆ వ్యక్తులు, ఆ యువకులు మాత్రం కింద ఇలా పడిపోయారు. దీనికి ఎవరు సమాధానం ఇస్తారు? ఆ ఇద్దరు యువకుల ప్రాణాలకి ఎవరు సమాధానం ఇస్తారు? బైక్ ఇదే, ఒక్కసారి చూడండి. రాయల్ ఎన్ఫీల్డ్కి సంబంధించిన AP40 6687 రాయల్ ఎన్ఫీల్డ్ బైక్. ఈ బైక్ పై నుంచి ఆ ఇద్దరు యువకులు కింద పడిపోయినట్టు తెలుస్తుంది. చూడండి, బైక్ కూడా పెద్ద డ్యామేజెస్ ఎక్కువగా లేవు, దానికి డ్యామేజెస్ ఎక్కువ లేదు. బైక్ కూడా ఫ్లైఓవర్ పైనే ఉంది, కానీ ఆ యువకులు మాత్రం అక్కడి నుంచి పైనుంచి కింద పడిపోయారు. దీనికి ఎవరు కారణం? అసలు ఎలా జరిగింది ఈ ఇన్సిడెంట్ అని మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలపడానికి మా ప్రతినిధి సురేష్ ఉన్నారు. సురేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గరుడ వారధి మీద ద్విచక్ర వాహన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇద్దరు యువకులు కూడా మరణించినటువంటి పరిస్థితి ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ గరుడ వారధి అన్నది తిరుచానూరు మార్కెట్ యార్డ్ వద్ద స్టార్ట్ అయ్యి ఇటు కపిలతీర్థం వరకు కూడా కొనసాగుతుంది. నిత్యం కూడా వేల సంఖ్యలో ఇటు భక్తులు కావచ్చు, స్థానికులు కావచ్చు ఈ యొక్క గరుడ వారధి మీద ప్రయాణిస్తూ ఉంటారు. అయితే మనం చూస్తున్న ఈ యొక్క ప్రమాదం ఏదైతే ఉందో, మనం ఇక్కడ చూస్తున్నది మొదటగా ఈ బస్సు ఏదైతే ఉందో ఒక డెడ్ బాడీ ఇక్కడ పడినటువంటి పరిస్థితి. మనకు కనబడుతున్నటువంటి ఆ కానిస్టేబుల్ పక్కనే ఒక డెడ్ బాడీ పడింది. అటు నుంచి కూడా మరో డెడ్ బాడీ, ఇప్పుడు మనం ఏదైతే అంబులెన్స్ వద్ద మరో డెడ్ బాడీని తీస్తున్నారో అక్కడ ఒక బాడీ, దాదాపు బాడీ టు బాడీకి దాదాపు 30 మీటర్ల డిస్టెన్స్లో ఏదైతే ఈ ఫ్లైఓవర్ మీద నుంచి కూడా దాదాపు 60 అడుగుల ఎత్తు వరకు ఉంటుందని చెప్పచ్చు. వీటి నుంచి కూడా ఎగిరి కింద పడినటువంటి పరిస్థితి. 2 బాడీలు కూడా చల్లా చెదురుగా పడినారు. పడిన వెంటనే కూడా మృతి చెందినటువంటి పరిస్థితి. మరో బాడీ అయితే అసలు మనం చూపించలేనటువంటి పరిస్థితిలో కూడా ఆ యొక్క ప్రమాదాన్ని చోటు చేసుకున్నట్టుగా కూడా మనం భావించాలని చెప్పాలి. ఒకసారి మీకు యొక్క బండి ఏ రకంగా వీళ్ళు వచ్చారో ఒకసారి ఏ రకంగా జరిగిందో మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ గరుడ వారధి అనేది నిత్యం కూడా స్థానికులు ఇటు యాత్రికులు కూడా నిత్యం ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు. అయితే ఇటీవల ఈ యొక్క గరుడ వారధి మీద ఆగతాయి చేష్టలు కూడా పెరిగిపోయిందనే చెప్పాలి. నిత్యం కూడా ఏదో ఒక మూలన గరుడ వారధి మీద ఈ యొక్క యువతంతా కూడా అధిక స్పీడ్తో వెళ్ళడం, అనేక ప్రమాదాలకు కూడా ఈ యొక్క చోటు చేసుకున్నది అన్నది మాత్రం ఇటీవల కాలం ఎక్కువైందని చెప్పాలి. ఒకసారి మనం చూడొచ్చు, ఏదైతే ఈ గరుడ వారధికి ఈ యొక్క సైడు ఏదైతే ఈ యొక్క గోడ ఉంటుందో ఈ గోడని ఆనుకొని వాళ్ళు వచ్చి ఢీకొట్టినట్టుగా తెలుస్తుంది. ఈ గిర్రలన్నీ కూడా ఆ యొక్క ద్విచక్ర వాహనం ఢీకొట్టినటువంటి పరిస్థితి. మనకు ఏదైతే పైన మనకు రాడ్డులాగా కనబడుతుందో ఆ రాడ్డు పూర్తిగా ఇరిగిపోయినటువంటి పరిస్థితి. ఈ రాడ్డు ఇక్కడ ఇరిగి అక్కడ మనకు దూరంగా మరో చోట ప్రాంతంలో పడినటువంటి పరిస్థితి అని చెప్పాలి. ఇంత దూరం కూడా వాళ్ళు ఆ యొక్క బైక్ వేగంతో పూర్తి స్థాయిలో ఇదంతా కూడా ఢీకొట్టుకుంటూ వెళ్ళి అక్కడే కింద పడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ యొక్క రాడ్ ఏదైతే ఉందో ఆ యొక్క రాడ్ కూడా అక్కడ ఇరిగి ఇక్కడ వచ్చి పడినటువంటి పరిస్థితి. అయితే ఏ స్థాయిలో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుందో మనం చూస్తేనే అర్థమవుతుందని చెప్పాలి. అయితే ప్రమాదం ఇటీవల కూడా ఇదే తరహా అయినటువంటి ఒక యాక్సిడెంట్ కూడా జరిగినటువంటి నేపథ్యం. అయితే అధిక శాతంలో యువత కూడా అధిక శాతంలో ఈ యొక్క
గరుడవారధి మీద ర్యాష్ డ్రైవింగ్ కూడా ఇటీవల కాలం ఎక్కువైందని చెప్పాలి. అయితే పోలీసులు గతంలో కూడా ఈ యొక్క ఏదైతే మలుపుల వద్ద కావచ్చు అనేక చోట్ల కూడా కొంత ప్రమాదకరంగా ఉన్నటువంటి చోట్ల కూడా ఒక సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారని చెప్పాలి. సీసీ కెమెరాలు కూడా మనం చూడొచ్చు. ఇది పూర్తిగా ఇక్కడ ఒక సీసీ కెమెరా కూడా ఈ సెంటర్ డివైడర్ మధ్యలో కూడా సీసీ కెమెరా కూడా ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి ఈ సంఘటనకు సంబంధించి కూడా ఖచ్చితంగా పోలీసులు ఈ యొక్క సీసీ కెమెరాలో కూడా ఆ విజువల్స్ రేపు ఎల్లుండో ఈ యొక్క కేసు దర్యాప్తు చేపట్టి ఆ విజువల్స్ కూడా రిలీజ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పాలి. అయితే ఈ స్థాయిలో ప్రమాదం మాత్రం గతంలో ఎన్నడూ జరగలేదు. వాహనం గుద్దుకోవడం మా యాక్సిడెంట్ అన్న మాత్రం గతంలో జరిగిందని చెప్పాలి. అయితే ఈ తరహా ఈ యొక్క ఫ్లైఓవర్ నుంచి ఏకంగా కింద పడినటువంటి దాఖలాలు మాత్రం ఇది మొదటిసారి అని చెప్పాలి. అయితే ఇద్దరు యువకులు కూడా ఏదో పడిన వెంటనే పూర్తి స్థాయిలో ఆ యొక్క బాడీ అంతా కూడా చెల్లాచెదురుగా ఆ యొక్క ఇదైనటువంటి పరిస్థితి మాత్రం చాలా ప్రమాదకరంగా ఉందని చెప్పాలి. కనీసం మనం విజువల్స్లో కూడా చూపించలేనటువంటి స్థాయిలో ఒక బాడీ మాత్రం గాయపడినటువంటి పరిస్థితి. మరొక బాడీ కూడా ఏదైతే ఆ యొక్క ఇద్దరు కూడా దాదాపు అసలు సంబంధమే లేకుండా వెనక వైపు కూర్చున్న వ్యక్తి అయితే దాదాపు ఈ యొక్క ప్రమాదం నుంచి 30 మీటర్ల దూరంలో ఎగిరి పడినటువంటి పరిస్థితి. అయితే ఏ స్థాయిలో వీళ్ళ యొక్క ప్రమాదానికి గురయ్యారో కూడా మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. చూడొచ్చు అక్కడి నుంచి కూడా దాదాపు ఏదైతే మనం చూసామో 10 మీటర్ల వరకు కూడా పూర్తిగా ఈ డివైడర్ను రాక్కుంటూ ఆ యొక్క వాహనం వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ రాడ్ అనేది కూడా చాలా బలంగా ఉంటుంది. ఇటువంటి రాడ్ అక్కడే ఇరిగి ఇక్కడ వచ్చి పడిందంటే ఏ స్థాయిలో గుద్దుంటే అది ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంటుందో మనం గుర్తించవచ్చు. చూడొచ్చు ఇలాంటిది ఇప్పుడు మనం ఏదైతే కింద చూస్తున్నామో అది ఇలాంటి రాడ్డే ఒక ఏదైతే సూచిక ఈ యొక్క మలుపు వద్ద ఏర్పాటు చేసేటువంటి సూచిక బోర్డు ఏ స్థాయిలో గుర్తుంటే వీరు ఈ యొక్క దీనికి కింద పడి ఉంటారు అన్నది మాత్రం మనం చూస్తేనే అర్థమవుతుందని చెప్పాలి. అయితే ఇక్కడి నుంచి చూస్తే కిందంతా కూడా ఇది లక్ష్మీపురం సర్కిల్ అంటారు. ఇక్కడి నుంచి కూడా నేరుగా వెళ్ళి కింద పడినటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం చూడొచ్చు విజువల్స్లో కూడా ఎంత హైట్ ఉందో ఒకసారి చూస్తేనే కళ్ళు తిరుగుతుంది, అంతటి హైట్ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడి నుంచి పడడంతో ఇద్దరు కూడా మరణించినటువంటి పరిస్థితి. చూడొచ్చు ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఏదైతే ఈ యొక్క గోడ మీద ఏర్పాటు చేసేటువంటి రాడ్లు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇటువంటి రాడ్ ఇరిగిందంటే ఏ మేరకు వీళ్ళు అతి వేగంతో వచ్చారా లేకపోతే మద్యపానం ఏమైనా సేవించున్నారా ఏమనేసి అని మాట పూర్తి స్థాయిలో మాత్రం ఒక పోలీసు దర్యాప్తు తేలనుంది. ఖచ్చితంగా ఇలాంటి ప్రమాదాలు యువత కావచ్చు ఇతర వెళ్ళేటువంటి వాహనదారులు కావచ్చు మలుపుల వద్ద చాలా మెలుకులతో వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా గరుడవారధి చాలా హైట్తో కూడుకున్నటువంటి నిర్మాణం కూడా. ఎందుకంటే ఇది భక్తుల సౌకర్యార్థం అధిక ఈ సిటీ ట్రాఫిక్ ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క గరుడవారధి నిర్మించినటువంటి పరిస్థితి. అయితే దీని మీద వెళ్ళేటువంటి వాహనదారులంతా కూడా తగు చర్యలతో జాగ్రత్తలతో వెళ్ళాలనేసి కూడా గతం నుంచి కూడా పోలీసులు ఎన్నో సందర్భాల్లో కూడా ప్రత్యేకించి డ్రోన్ కెమెరాల ద్వారా కూడా ఆకతాయిలు ఎవరైనా ఈ గరుడవారధి మీద వెళ్ళేటువంటి వారిని కూడా హెచ్చరించే విధంగా కూడా డ్రోన్ కెమెరాలు కూడా ఆపరేట్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఖచ్చితంగా ఈ ప్రమాదం అన్నది మాత్రం ఒక్కసారిగా తిరుపతి వాసులంతా కూడా ఉలిక్కిపడేటువంటి పరిస్థితి అని చెప్పాలి. ఎందుకంటే గతంలో ఎన్నడూ చూడనటువంటి ఘటన ఇదని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి ప్రత్యేక సాక్షి కూడా ఒకరు మనతో మాట్లాడడం జరిగింది. ఒకసారి మీకు ఆ వాయిస్ కూడా వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాం.